మాట్లాడదు. హాయ్ ఫ్రెండ్స్, నాకు చూడండి. చెప్తా ఉండల్లా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, మాకు అరటి పువ్వు దొరికింది. అంటే దొరకలేదన్నమాట, వేరే అక్క ఇచ్చారు. కానీ మేము ఇప్పుడు విడిపిస్తున్నాం. చూడండి ఎలా తీయాలో. ఒక్కొక్క ఆకు విడిపించుకోవాలన్నమాట. అలా తీస్తే లోపల ఉంటాయండి పువ్వులు. ఓకేనా, వాటిని చిన్నగా అన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. ఫ్రెష్ అన్నమాట పువ్వు ఇది. ఆకులన్నీ సపరేట్గా పెట్టేసుకోండి. ఆయిల్ పూసుకుంటే తీసుకోండి, చేతికి అంటకుండా ఉంటుంది అన్నమాట. అంతే. అలా తీసుకుంటూ ఉండాలి. వంట చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇది ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా కష్టంగానే ఉంటుంది. కానీ మనం చాలా ఇష్టంగా చేసుకొని బాగా మంచిగా వంట చేసుకొని తినేయాలి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట ఇది. ముఖ్యంగా లివర్కి చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నీ అలా వలుస్తుంది. అలా వలిసిన తర్వాత ఒక్కొక్కటి తీసుకోవాలి. వాటి లోపల ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా నిదానంగా ఒక్కొక్కటి ఇస్తే అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనం అన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
మీకు ఎప్పుడైనా ఇలాంటివి దొరికితే మిస్ చేయకుండా ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చేసి మంచి చక్కగా వంట చేసుకొని తినేసేయండి. తాలింపు చాలా బాగుంటుంది, కానీ ప్రాసెస్ అయితే కొంచెం నిదానంగా చేసుకోవాలి. One, two, three, 4, 5, 6, 7, 8. ఇప్పుడు 8 తీసాము అని వచ్చాయి. 8 లీవ్స్ తీసేస్తే ఇంకా తీయాలి. ఇది కొంచెం గట్టిగా ఉంది, అయినా కూడా తీయాలి. అలాగే తీసి నెమ్మదిగా తీయాలన్నమాట. చూడండి ఎంత బాగుందో, లేతవి చాలా చక్కగా ఉన్నాయి. ఇలా తీసిన తర్వాత లోపల మళ్ళీ ఆకలే ఉండవండి, లేతగా ఉంది కాబట్టి దాన్ని అలాగే కట్ చేసుకొని మన కూరలో వేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో చక్కగా. చూసారా ఎన్ని పొరలు ఉన్నాయో? నిదానంగా మనం తీసుకోవాలి. చాలా చక్కటి వంట చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది సాంప్రదాయంగా వంట చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. చూడండి చివరికి ఇలా వచ్చింది. దీన్ని ఇంతగా ఉంది కాబట్టి దీన్ని ఇలాగే వేసేసుకొని మనం కూర వండేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్, టేక్ కేర్.